నమస్కారం అండి, దిస్ ఇస్ #you. చాలా నవ్వుతూ ఈ వీడియో చేస్తాను ఎందుకంటే మీ అందరికీ ఒక శుభవార్త ఉంది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడు అని ఎదురు చూసాం కదా ఇంతకాలం. ఎస్, ఆయనకి ఈడీ నోటీసులు వెళ్ళబోతుంది. అండ్ ఇప్పటిదాకా మనం చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ఘనపాటీలు ఉన్నారు మనందరికీ. రాజ్ కేసిరెడ్డి A1గా ఉన్నాడు, అలాగే విజయసాయి రెడ్డి ఉన్నాడు దీంట్లో, మిథున్ రెడ్డి, దాంతో ధనుంజయ్ రెడ్డి, దాని తర్వాత బాలాజీ గోవిందప్ప ఎవరైతే భారతీ రెడ్డి అకౌంట్స్ చూసుకుంటాడో అతన్ని, అలాగే మొన్న చూసుకుంటే కేఎన్ఆర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పిఏ 100 కోట్లకు అధిపతి అయ్యి ఎలా కూర్చున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి కొడుకు, చెవిరెడ్డి భార్య, దాని తర్వాత వీళ్ళందరినీ కృష్ణమోహన్ రెడ్డి, ఇంతమంది మొత్తం నాలెడ్జ్ ఇంటానే ఉన్నాం. ప్రతి ఒక్క కేసు పైన 150 నుంచి 600 రూపాయల దాకా ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి విక్రయించి కుంభకోణంలో 3500 కోట్లు ముడుపుల యుద్ధంలో సంపాదించి చివరికి వాళ్ళందరూ వేలు చూపించింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మొదటి కోసాలు కదిలిని రాజకేశ్ రెడ్డికి, అతని ఆదేశాల మేరకే సిద్ధం సభలు, బోడి గ్రీన్ మ్యాట్ సభలు పెట్టడానికి 30,000 మందిని చంపడానికి కూడా వెనకాడలేదు ఈ ప్రభుత్వం. అప్పట్లో నిజంగా 5 ఏళ్ల పాటు నడిచిన జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ ఒక అరాచక పాలన. మనం చూసుకుంటే రాజ్ కేసిరెడ్డి ఇళ్లన్నింటినీ సోదాలు చేశారు, డాక్యుమెంట్స్ వెతికారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి చేర్చిన డబ్బులే అని. అందరి వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అందుకనే జరుగుతున్న ఈ 12 రోజు 4 నుంచి 12 దాకా రచ్చ పెంట రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సడన్గా యాక్టివేట్ అయ్యాడు చూసారా. ఎందుకని ఇతనికి నోటీసులు వెళ్తున్నాయి. నోటీస్కి వెళ్ళినప్పుడు తాడేపల్లి కొంప, అలాగే యలహంక ప్యాలెస్, దాని తర్వాత లోటస్ పాండ్లో కూడా ఖచ్చితంగా సోదాలు నిర్వహిస్తారు. ఎందుకంటే 3500 కోట్లు ఒక స్మాల్ ఫిగర్ కాదు, ఇది జస్ట్ కిక్ బ్యాక్స్ వరకే. ఎక్కడ ప్రీమియం బ్రాండ్స్ని రానికుండా గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేసి 30,000 మందిని పొట్టన పెట్టుకుంది, షియర్ స్పిరిట్ పోసి తగలబెట్టింది. ఏ ధనదాహాన్ని మెయ్యటానికి రాష్ట్రంలో పడి మేసాడో ఈరోజు మొత్తానికి కోసాలు కదులుతున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రూవ్ అయితే ఇతనికి రాజకీయ భవిష్యత్ అన్నది సున్నా. ఇంకా తను రానే రాడు, రాసి పెట్టుకోండి. ఇది దశ దిశ మారబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు దాకా చాలా కుటుంబాలండి లిటరలీ మనం అందరూ ఈ బాధలో పాలు పంచుకుని తీరాలి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఎందుకున్నామన్నది ఆలోచించాలి. అందరం కూర్చొని ఓట్లు ఎందుకు వేసామని ఆలోచించాలి. గడిచిన 5 ఏళ్ళు నిజంగా ఒక రాక్షస పాలన. దాంట్లో జనాలే చనిపోయారా, హింసించబడ్డారా, వేధింపబడ్డారా, కానీ వీళ్ళు మాత్రం కుంభకోణాల పేరిట కోట్లు దోచుకున్నారు. ఎక్కడికక్కడ 1000 కోట్లు, 100 కోట్లు అనేది చాలా వినటానికి మనకి ఈజీ అయిపోయింది. ఎందుకంటే స్కామ్స్ చూస్తుంటే ఈరోజు అసలు కుంభకోణంలోకి వెళ్తే 1,00,000 కోట్లు. ఈరోజు రాజేష్ ఎక్స్పోర్ట్ అని ఒకటి బయటపడింది చూసారా, ఫేక్ రెవెన్యూ తీసుకుని 15 లక్షల కోట్లు పెట్టి నాకు రెవెన్యూ వస్తుందని ఒక బోగస్ ఎలా బయటపడిందో. దాని తర్వాత ఇండియా మొత్తం షాక్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం చూస్తేనే. ఈరోజు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అంటున్నారు, రేపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఎక్కడ దోచుకోవాలో అక్కడ ప్రణాళిక వేసి ప్రాపర్గా కూర్చుని లిక్కర్ని స్కీమాటిక్గా దోచుకొని మద్యపాన్ని నిషేధం చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్స్లోనే లిక్కర్ అవైలబుల్ ఉంటుంది, నేను వస్తే మీకు ఇంత చేస్తానని చెప్పి బుగ్గల సవర్ జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం మొదలై తీరింది. ఈ రోజు మనం చూసుకుంటే ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి, అంటే దోచిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్అవుట్ అయినాయి, ఎక్కడ దాశారు, ఏం కొన్నారు, ఎలా మేసారు, ఈ ప్రతి కాన్సెప్ట్లోనూ ఈడీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత కోసాలు కదలటమే తప్ప జండు బాబులు రాసుకునే అవకాశం ఇంకా ఉండదు. సో అంతిమ లబ్ధిదారుడు జగనేనా అని ప్రూవ్ చేయడానికి అన్ని వేళ్ళు ఇతని వైపే చూపిస్తున్నాయి. కాబట్టి ఇతనే చెప్పబట్టి చేశామని రాజ్ కేసిరెడ్డి నుంచి ముడుపుల యుద్ధం దాకా ఇతని దగ్గరికే ముడుపులు వెళ్ళి అని చెప్పి ఈరోజు లిటరలీ న్యూస్ పేపర్లో చూస్తే మీకు ఈనాడులో ఫ్రంట్ పేజ్ బ్లాక్ ఐటమ్ ఈడీ నోటీసులు టు జగన్మోహన్ రెడ్డి అనే ఆర్టికల్ కూడా వచ్చింది. ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. ఎట్టకేలకు ఒక పాపం పండుతుంది. అంటే ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అంటే ఇది వరకు 16 నెలలు ఉండొచ్చాడు. జైలు జీవితం ఏం కొత్త కాదు జగన్ అన్నికి. అలాగే మళ్ళీ వెళ్ళి బయటకు వస్తాడేమో, ఒకవేళ ప్రూవ్ అయితే, లేకపోతే శుద్ధపుసలా మిగిలిపోతాడేమో, ఇది కూడా మనం చెప్పలేం. కానీ అంతిమ లబ్ధాడు అన్న ఒక పేరు చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో చిర్రెత్తుకు వస్తుంది.
అంతిమ లబ్ధాడు అనేవాడు ఎవడైతే ప్రూవ్ అవుతాడో చెప్పులతో కొట్టడం ఖాయం. ప్రాణాలని హరించి రాష్ట్ర ప్రజలందరినీ ఏడిపించి అప్పులకు అడ్డమే వాళ్ళ ప్రధాన బాధ్యతగా బతుకుతున్న కొన్ని వేల కుటుంబాలకి సమాధానం వస్తుంది ఈరోజు. ఎట్టకేలకు ఒక శుభవార్త ఇది. తాడేపల్లి కొంపలో ఇంతదాకా సోదాలు చేయాలంటే గుండెలో దమ్ములు ఉండాలన్నారు. ఈరోజు అదే కోట గోడలు బద్దలు కొట్టుకుంటూ ఈడీ వెళ్ళి సోదాలు నిర్వహించి తీరుతుంది. ఎందుకంటే ఇంతమందికి నిర్వహించినప్పుడు ఇతనేమన్నా దిగొచ్చాడా? మనం ఎన్నుకుంటే ఒక నాయకుడు, ఒకప్పటి నాయకుడు, అది కూడా 11 స్థానాల్లో కూర్చోబెట్టిన మన తెలుగు వాళ్ళ సత్తా. 11లో కూర్చోబెట్ట మాట వినకపోతే అసలు ఇది పరిపాలన చూసిన తర్వాత చీత్కారం మనలో ఒకసారి స్వరం వస్తే తెలుగువాడు అనేవాడు ఏ ఎక్స్టెంట్ కింద వెళ్తాడని ప్రూవ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు అనుభవిస్తున్న దుస్థితి ఇది. మనతో పాటు ఎంతోమంది సహచరులు పాపం అలసిపోయి మద్యం తాగి బలైపోయిన కుటుంబాలు 5 లక్షల మందికి పైగా లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. దానికి కారణం కూడా ఆ అంతిమ లబ్ధిదారు మేతగాడు. ధనదాహానికి ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఈ మేతగాడు భవిష్యత్ ఏంటో కాలం నిరూపిస్తుంది. సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి తలుపులకి ఈడీ నాక్ పడుతుంది. తాడేపల్లి కొంప, ఎలహంక ప్యాలెస్, అట్ ద సేమ్ టైం లోటస్ పాండ్, ఎక్కడెక్కడైనా అన్ని చోట్ల సోదాలు చేసి పరంపర ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ముందుకెళ్ళబోతుంది. సో మీరందరూ ఈ న్యూస్ అయిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.